రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ సిరిసిల్ల నేతన్న చౌరస్తా అయితే మొత్తం రణరంగంగా మారింది. ఇటు పోటాపోటీగా బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. అయితే బండి బర్తరఫ్ కు బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. ఇటు కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అలాగే ఇటు బీజేపీ అలాగే బీఆర్ఎస్ శ్రేణులని పోలీసులు చెదరగొట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిరిసిల్ల నేతన్న చౌరస్తా రణరంగంగా మారింది. ఇటు పోటాపోటీగా బీఆర్ఎస్ అలాగే బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. బండి బర్తరఫ్ కు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. అలాగే ఇటు కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల్ని పోలీసులు చెదరగొట్టారు. ఇక సిరిసిల్ల నేతన్న చౌరస్తా దగ్గర అయితే పోటాపోటీగా ఇటు బీజేపీ అలాగే బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహించినట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పరిస్థితి ఉధృతంగా మారింది. నేతన్న చౌరస్తా వద్ద బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు ఎదురెదురుగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన దిగడంతో భారీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 29 మంది ఇంటర్ విద్యార్థులు మరణ ఘటనకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు నేతన్న చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అదే సమయంలో బండి భగీరథపై అరెస్టు వ్యవహారాన్ని నిరసిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర కేబినెట్ నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేపట్టారు. దీంతో ఇరు వర్గాల కార్యకర్తలు ఎదురెదురుగా నిలబడి పోటాపోటీ నినాదాలు చేసడంతో కొద్దిసేపు వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది.